హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేగాటెడ్ తెలుగు. టుడే వీడియోలో వన్ మోర్ పవర్ఫుల్ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రాటజీ నేను రీసెంట్ ఒక 6 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. బట్ ఆల్మోస్ట్ 90% సక్సెస్ రేట్ ఉంది ఈ స్ట్రాటజీ. బట్ ఈ స్ట్రాటజీ తెలియాలంటే ఓన్లీ మనకి క్యాండిల్ స్టిక్స్ తెలిస్తే సరిపోతుందండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాండిల్ స్టిక్స్ ఏంటంటే ఓన్లీ సైకాలజీ బేస్ మీద మనకి ఈ స్ట్రాటజీ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యాహ్! ఈ ఈ స్ట్రాటజీకి మినిమమ్ మనకి 4 క్యాండిల్ స్టిక్స్ కావాలి. ఈ 4 క్యాండిల్ స్టిక్స్ కూడా ఆల్మోస్ట్ నియర్‌లో ఉండాలి. అంటే ఒక బంచ్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ ఒకే గ్రూప్ కింద మనకి ఉండాలి. సో అప్పుడు అప్పుడు మాత్రమే ఈ స్ట్రాటజీకి అప్లికేబుల్ అవుతుంది. ఓకే. చూడండి. మనకి అప్ ట్రెండ్‌కి అయితే ఎంట్రీ ఇవ్వాలంటే మనకి ఇన్ కేస్ మన నిఫ్టీలో గాని, బ్యాంక్ నిఫ్టీలో గాని అప్ ట్రెండ్‌కి ఎంట్రీ ఇవ్వాలంటే మనకి బంచ్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ మినిమమ్ 4 ఉండి, సో మిడిల్‌లో ఓన్లీ బేరిష్ క్యాండిల్ ఉండాలి. అంటే రెడ్ క్యాండిల్ కనిపించాలి. రిమైనింగ్ 3 కూడా మనకి గ్రీన్ కనిపించాలి. సో ఇటువంటిదప్పుడు మనకి ఏదైతే రెడ్ క్యాండిల్ ఉందో, ఆ రెడ్ క్యాండిల్ హై బ్రేక్‌ఔట్ అవ్వగానే ఎంట్రీ తీసుకుంటాం. సో రెడ్ క్యాండిల్ లో స్టాప్ లాస్ మనం ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాం. ఇది అప్ ట్రెండ్‌కి స్ట్రాటజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు డౌన్ ట్రెండ్‌కి ఏ విధంగానే సో ఇది డౌన్ ట్రెండ్ మార్కెట్. సో డౌన్ ట్రెండ్‌కి ఎంట్రీ అవ్వాలంటే మనకి ఓకే. బుల్లిష్ క్యాండిల్ లో బ్రేక్ డౌన్ అవ్వగానే ఎంట్రీ తీసుకుంటాం. బుల్లిష్ క్యాండిల్ హై అనేది ఎంట్రీ తీసుకుంటాం. ఓకే. సైకాలజీ వేలో చూసుకుంటే చూడండి, సైకాలజీ వేలో కాదు. డైరెక్ట్ మనం చూసినా సరే ఇక్కడ మనకి స్ట్రాంగ్ ఎవరున్నారు ఇక్కడ? చూడండి, ఇక్కడ మనకి 3 స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఉన్నాయి. ఓన్లీ మనకి ఇక్కడ ఓన్లీ 1 రెడ్ క్యాండిల్ ఉంది. అంటే స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారని అర్థం. సో ఇటువంటి కేసులో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్తది. చూడండి, ఇక్కడ మార్కెట్ ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు. ఇక్కడ మనకి 3 బార్స్ సెల్లర్స్ ఉన్నారు. ఓన్లీ 1 బార్ మాత్రమే ఇక్కడ బయర్స్ ఉన్నారు. సో ఇది స్ట్రాంగ్ సెల్లర్స్. మనం బయర్స్‌తో కంపేర్ చేస్తే ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు. ఇటువంటి కేసులో మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతుంది. సో ఈ క్యాండిల్ స్టిక్స్ అనేది సీక్వెన్స్‌గా ఉండకూడదు. ఒక బంచ్ ఆఫ్ గ్రూప్‌లో ఉండాలి. ఓకే. ఇది డౌన్ ట్రెండ్‌కి, ఇది అప్ ట్రెండ్‌కి. ఓకే. నేను ఇప్పుడు మార్కెట్ ట్రేడింగ్ వ్యూలో చూపిస్తాను చూడండి. ఓకే. చూడండి. మనకి ఈ విధంగా సీక్వెన్స్‌లో రాకూడదు. మనకి ఏ విధంగా రావాలంటే ఒక గ్రూప్‌లో రావాలి. ఈ గ్రూప్‌లో రావాలి. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందా? చూడండి, ఈ గ్రూప్‌లో మనకి మినిమమ్ ఎన్ని క్యాండిల్స్ కావాలి? మినిమమ్ 4 క్యాండిల్స్ కావాలి. ఈ 4 ఆటిలో మనకి 3 గ్రీన్ కలర్స్, మిడిల్‌లో మనకి ఓన్లీ రెడ్ కలర్ మాత్రం కనిపిస్తాయి. సో ఇటువంటిదప్పుడు మనం అప్ ట్రెండ్ ఎంట్రీ తీసుకుంటాం. చూడండి, ఫస్ట్ వన్ అండి గ్రీన్ కలర్‌లో మాత్రమే. చూడండి, ఇది గ్రీన్ కలర్ 1 అండ్ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్. ఓకే. ఫోర్త్ వన్ రెడ్ ఉంది. సో ఇది క్వాలిఫై అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఒక ఒకే బంచ్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ ఒక గ్రూప్‌లో ఉన్నాయి కాబట్టి గ్రూప్ మీన్స్ ఏంటంటే మన ఇదే సీక్వెన్స్‌గా ఉంటే, ఈ విధంగా గాని ఉంటే మనం అప్లికేబుల్ అవ్వదు. ఓన్లీ ఒక గ్రూప్‌లో మాత్రమే ఉండాలి. సో ఇక్కడ మనం ఎంట్రీ ఎప్పుడు తీసుకుంటాం? సో ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్‌ఔట్ అవ్వగానే ఎంట్రీ తీసుకుంటాం. రెడ్ క్యాండిల్ స్టాప్ లాస్ లో పెట్టుకుంటాం అండ్ టార్గెట్ 1:3. సో ఇక్కడ ప్రైస్ రేంజ్ కదా చూడండి. స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ మనకి ఆల్మోస్ట్ 15 పాయింట్స్ ఉంది అండ్ టార్గెట్ 45. సో 45తో మనం ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది డౌన్ ట్రెండ్. చూడండి, ఈ గ్రూప్‌లో మనకి ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయి? మొత్తం టోటల్ మనకి 4 క్యాండిల్స్ ఉన్నాయి. సో 4 క్యాండిల్స్, ఇందులో 3 బేరిష్ క్యాండిల్ ఉన్నాయి. 1 బుల్లిష్ క్యాండిల్ ఉంది. సో ఇక్కడ సేమ్ ఇక్కడ డౌన్ ట్రెండ్‌కి ఎంట్రీ తీసుకుంటే, ఎందుకంటే మనకి స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నామని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇటువంటి కేసుల్లో బుల్లిష్ క్యాండిల్ బ్రేక్ డౌన్ అవ్వగానే ఈ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. సో బుల్లిష్ క్యాండిల్ హై అనేది స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుంటాం. సో మన రిస్క్ అండ్ రివార్డ్ ఆల్వేస్ 1:3 కాబట్టి, సో ఇక్కడ ఎంత ఉంది? 15 పాయింట్స్ ఉంది. సో 15 పాయింట్స్ అంటే 1:3 కాబట్టి, సో 45 పాయింట్స్. సో ఇది కూడా మన టార్గెట్ హిట్ అయింది. చూడండి, వన్ మోర్ ఎగ్జాంపుల్. చూడండి, ఈ గ్రూప్‌లో చూడండి. సో మనకి ఈ గ్రూప్‌లో మనకి మినిమమ్ 4 ఉన్నాయి. సో మినిమమ్ 4 ఉండాలి. అబోవ్ 5, 6 ఉన్నా నో ప్రాబ్లమ్. మినిమమ్ అయితే 4 ఉండాలి. ఈ 4 ఐట్‌లో మనకి ఓన్లీ ఒక సింగిల్ ఒక బేరిష్ క్యాండిల్ ఉంది. సారీ, రిమైనింగ్ 4 క్యాండిల్స్ కూడా మనకి బుల్లిష్ క్యాండిల్ ఉంది. సో ఇటువంటిది మనం ఏం చేస్తాం? సో ఇక్కడ స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు. మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి కేసులో మనం ఏదైతే బేరిష్ క్యాండిల్ అనుకున్నామో, సో దాని హై బ్రేక్‌ఔట్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుంటాం అండ్ క్యాండిల్‌లో స్టాప్ లాస్. సో రిస్క్ అండ్ రివార్డ్. సో ఇక్కడ ఎన్ని పాయింట్స్ మనకి ఆల్మోస్ట్ 17 పాయింట్స్ ఉంది కాబట్టి 51 టార్గెట్.
సో 51 ఇది కూడా మనకి సక్సెస్ అయింది. చూడండి ఈ బంచ్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్‌లో మనకి సేమ్. చూడండి ఇక్కడ మనకి స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు కంపేర్ చేసుకోండి. ఈ బుల్లిష్ క్యాండిల్‌తో కంపేర్ చేస్తే ఇక్కడ నంబర్ ఆఫ్ ఎన్ని బేరిష్ క్యాండిల్ ఉన్నాయి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 4 బేరిష్ క్యాండిల్స్ ఉన్నాయి ఈ గ్రూప్‌లోని. సో ఇటువంటిది ఒకటి మనం ఏదైతే బుల్లిష్ క్యాండిల్ అనుకుంటున్నామో ఆ క్యాండిల్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే. ఆ క్యాండిల్ అనేది హై స్టాప్ లాస్. రిస్క్ అండ్ రివార్డ్ 1:3 కాబట్టి ఇక్కడ కూడా మనకి టార్గెట్ రీచ్ అయింది. సో 20 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ 60 పాయింట్స్. సో ఇక్కడ కూడా మన టార్గెట్ అనేది హిట్ అయింది. సో చూడండి ఇక్కడ కూడా మనకి ఈ వన్నట్లో మనకు ఓన్లీ 1 బుల్లిష్ క్యాండిల్ ఉంది. అంటే బుల్లిష్ మీన్స్ 1 గ్రీన్ క్యాండిల్ కలర్. సో రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఇక్కడ రెడ్ కలర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నాము కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి కేసులో మనం గ్రీన్ క్యాండిల్ లో దగ్గర ఎంట్రీ తీసుకుంటాం అండ్ హై దగ్గర స్టాప్ లాస్. ఇక్కడ రిస్క్ అండ్ రివార్డ్ ఆల్వేస్ 1:3 కాబట్టి సో రిస్క్ ఎంత ఉంది ఇక్కడ? ఓకే. రిస్క్ ఓన్లీ మనకి 14 పాయింట్స్ ఉంది. సో టార్గెట్ 40. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్‌లీ 40 పాయింట్స్ రీచ్ అయింది. ఇది కూడా మనకి 1:3 అయితే వచ్చింది. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇది కూడా మనకి సరౌండింగ్ అన్నీ కూడా మనకి రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి చూడండి. ఓన్లీ గ్రీన్ క్యాండిల్ ఉంది. సో ఇటువంటిదప్పుడు కూడా మనం ఎంట్రీ దేన్ని తీసుకుంటాం? గ్రీన్ క్యాండిల్‌లో బ్రేక్ డౌన్ అవ్వగానే ఎంట్రీ తీసుకుంటాం. అండ్ స్టాప్ లాస్ గ్రీన్ అయ్యి స్టాప్ లాస్ ప్లేస్ చేస్తాం. అండ్ టార్గెట్ 1:3. సో ఇది కూడా మన టార్గెట్ అనేది రీచ్ అయింది. ఎంత రిస్క్ ఎంత ఉంది? ఓన్లీ 10 పాయింట్సే ఉంది. సో మన రివార్డ్ ఎంత? ఓన్లీ 30 పాయింట్సే కాబట్టి మనకి ఈజీగా 1:3 వచ్చింది. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఈ బంచ్ ఆఫ్ గ్రూప్‌లో మనకి సో ఈ గ్రూప్‌లో కూడా మనకి 4 క్యాండిల్స్ ఉన్నాయి. ఈ 4 క్యాండిల్స్‌లో ఓన్లీ 1 రెడ్ క్యాండిల్ ఉంది కాబట్టి రెడ్ క్యాండిల్ హై బ్రేక్ డౌన్ అవ్వగానే ఎంట్రీ ఇస్తాం. బ్రేక్‌ఔట్ అవ్వగానే అండ్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. సో చూడండి ఇక్కడ మనకి ఈ స్టాప్ లాస్ హిట్ అయినట్టు కాదు. ఎందుకంటే బ్రేక్‌ఔట్ అయిన తర్వాత మనకి మార్కెట్ డౌన్ అవ్వలేదు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. అండ్ టార్గెట్ అండ్ రిస్క్ అండ్ రివార్డ్. సో 1:3 కాబట్టి సో 63 ఉంది. సో 63 మీన్స్ మనకి సో 180 పాయింట్స్. సో ఇది కూడా మనకి టార్గెట్ హిట్ అయింది. ఓకే గైస్. నేను ఒక సమ్మరీ కింద చెప్తున్నాను. చూడండి మన ఈ స్ట్రాటజీ రూల్ ఏంటంటే ఈ క్యాండిల్ స్టిక్స్ అనేది మనకి ఈ విధంగా ఉండాలి. ఒక గ్రూప్‌లో ఉంటేనే మాత్రమే చేస్తాం. అంటే సీక్వెన్స్‌గా ఉండకూడదు. ఎగ్జాంపుల్ ఎలాగంటే సీక్వెన్స్ మీన్స్ మనకి ఎలా కన్సిడర్ చేయం. ఈ విధంగా కన్సిడర్ చేయం మనం. ఈ 4 క్యాండిల్స్ ఇది కూడా 4 క్యాండిల్సే. బట్ ఈ విధంగా మనం కన్సిడర్ చేయం. సో మనం ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే సో ఆల్మోస్ట్ ప్రైస్ అనేది ఈ 4 క్యాండిల్స్ కూడా చాలా నియర్‌లో ఉండాలి. సో ఎగ్జాంపుల్ ఈ విధంగా రావడం. సో ఈ విధంగా ఉండాలి. సో ఆల్మోస్ట్ ఈ 4 ఈ ప్రైజెస్ అన్నీ కూడా ఈ క్యాండిల్స్‌కి ప్రైజెస్ అన్నీ కూడా నియర్‌లో ఉండాలి. సో నియర్‌లో ఉండి మనం అప్ ట్రెండ్‌గా అయితే రెడ్ క్యాండిల్ హై బ్రేక్‌ఔట్ అవ్వగానే ఎంట్రీ తీసుకుంటాం. రెడ్ క్యాండిల్ లో అని స్టాప్ లాస్ పెడతాం. ఈ మిడిల్‌లో మన రిస్క్ ఎంత ఉందో ఆ రిస్క్ ఇంటూ 3 చేసి మన టార్గెట్ అనేది ప్లే చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ మీన్స్ ఏంటంటే మనకి క్యాండిల్ హై దగ్గర ఎంట్రీ ఇస్తున్నాం. మనం స్టాప్ లాస్ ఎక్కడ ఇస్తున్నాం? క్యాండిల్ లో ఇస్తున్నాం. ఈ స్టాప్ లాస్ అనేది మనకి 20 పాయింట్స్ ఉందంటే ఈ 20 పాయింట్స్ ఇంటూ 3 చేయండి. ఎంత అవుతుంది? 60 పాయింట్స్. ఈ 60 పాయింట్స్ మనం ఎక్కడైతే ఎంట్రీ ఇచ్చామో దానికి యాడ్ చేయండి. సో మనం ఎక్కడ ఎంట్రీ ఇచ్చాం? మనం హై దగ్గర ఇచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి 60 పాయింట్స్. అది మన టార్గెట్. ఇది అప్ ట్రెండ్‌కి. అండ్ డౌన్ ట్రెండ్‌కి డౌన్ ట్రెండ్‌కి ఈ విధంగా రావాలి. సో మిడిల్‌లో మనకి ఓన్లీ బుల్లిష్ క్యాండిల్ ఉంటది. అండ్ సరౌండింగ్ అంతా బేరిష్ క్యాండిల్ ఉంటది. మనం సైకాలజీ వేలో చూసినా సరే ఇవన్నీ కూడా మనకి స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు. సో స్ట్రాంగ్ సెల్లర్స్ ఉంటే మార్కెట్ ఎటు సైడ్ వెళ్తది?
సో, డౌన్ ట్రెండ్ వెళ్తది. ఓకే. ఈ విధంగా ఉంటే మనకి బుల్లిష్ క్యాండిల్ ఓకే. లో బ్రేక్ డౌన్ అవ్వగా ఎంట్రీ ఇస్తాం. అండ్ హై అనేది స్టాప్ లాస్ పెడదాం. రిస్క్ 20 ఉందంటే మనం ఎక్కడైతే ఎంట్రీ ఇచ్చామో 60 పాయింట్స్ వరకు డౌన్ అయ్యే వరకు మనం వెయిట్ చేస్తాం. ఓకే. ఈ విధంగా ఫాలో అవ్వాలి. సో, ఈ స్ట్రాటజీ నేను ఎక్కువ ఫాలో అవుతాను. అండ్ ఈ స్ట్రాటజీ సక్సెస్ రేట్ వచ్చి మనకి 90 వరకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి. నేను చెప్పిన స్ట్రాటజీ. ఈ సరౌండింగ్ అంతా మనకేమున్నాయి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఉన్నాయి. సో, బేరిష్ క్యాండిల్ ఉన్న మిడిల్‌లో మనకి బుల్లిష్ క్యాండిల్ ఒకటుంది. ఈ బుల్లిష్ క్యాండిల్ బ్రేక్ డౌన్ అవ్వగానే ఎంట్రీ ఇస్తాం. క్యాండిల్ హై అని స్టాప్ లాస్ పెడతాం అంతే. సో, ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ అనేది సైకాలజీ వేలో మనం ఎక్కువగా థింక్ చేయాలి స్టాక్ మార్కెట్‌లో.